మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై సందిగ్ధత నెలకొంది. బీఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ప్లాన్ చేసింది. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అస్త్రంగా ఈ సదస్సు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎన్నికల సమయంలో యువత విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా అవకాశాల విస్తరణ వంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేయడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, రేపు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకి సదస్సు ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ సదస్సుకు కాసేపటి క్రితం హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ కోర్టు ఏం చెప్తుందన్న దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా యువతను, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే యూత్ డిక్లరేషన్ పేరిట పెద్ద ఎత్తున హామీలు 20కి పైగా హామీలు ఇచ్చారని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశాలన్నింటినీ కూడా నేరుగా ప్రజల్లోకి, ముఖ్యంగా యువత విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు రేపు ఉదయం 11 గంటలకి సరూర్ నగర్ స్టేడియంలో ప్రత్యేకంగా యువ సంగ్రామ సదస్సు పేరుతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలంతా కూడా పాల్గొనే విధంగా సభను ప్లాన్ చేశారు. దాదాపు 20 నుంచి 25 వేల మంది యువత విద్యార్థులను సమీకరించే విధంగా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కాసేపటి క్రితమే పోలీసులు ఈ సదస్సుకు అనుమతి లేదంటూ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాసేపటి క్రితమే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ సదస్సుకు అనుమతిస్తుందా లేదన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.